జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. గురుదేవ దత్త అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోస్ చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతున్నది. దత్తప్రభు దయ వలన దత్తప్రభు గురించిన ఎవరికి తెలియని రహస్యాలు కూడా తెలుసుకుంటున్నాం. అలాగే శ్రీ గురు దత్తప్రభులో వారి శిష్యుడైన పరశురాముడికి తెలియజేస్తున్న జ్ఞాన మార్గము గురించి తెలుసుకుంటూ అందులో టాపిక్ వైజ్గా ఒక్కొక్క టాపిక్ తెలుసుకుంటూ మనం వీడియోస్ పోస్ట్ చేసుకోవడం జరుగుతున్నది. అందులో అంతర్ముఖం అంటే ఏంటిది, అంతర్ముఖం వలన లాభాలు, ఆ టాపిక్ మన పార్ట్ వైజ్ చేసుకుంటున్నాం. అది ప్రశాంతంగా వీక్షించగలరు. శ్రీ గురుదత్త ప్రభులే ప్రతిదీ తెలపడం జరిగింది, ఈ లోకానికి తీసుకురావడం జరిగింది. ఆత్మజ్ఞానం కానీ, అంతర్ముఖం కానీ, శ్రీ విద్య కానీ, త్రిపుర రహస్యం కానీ, ప్రతిదీ చాలా చాలా విషయాలు, వేదాలు ప్రతివి దత్తప్రభు ద్వారా బయటికి వచ్చినవే. ఆయన చెప్పిచ్చిన విషయాలే, వారి శిష్యులకు చెప్పిన విషయాలే. మనం ఈరోజు దానికి కొనసాగింపుగానే పరశురాముడికి తెలియజేసిన జ్ఞాన మార్గంలో భాగంగా ఈ అంతర్ముఖం అనే టాపిక్ ఉంటుంది. మీరు ప్రశాంతంగా వీక్షించి పార్ట్ వైజ్గా వీక్షించి తెలుసుకొని అర్థం చేసుకొని మీరు సాధన చేసే ప్రయత్నం చేయగలరు, దత్తప్రభునే గురువుగా భావించి. ఇది గృహస్థులు కూడా ఎలా చేయాలి అనే విషయంలో ఈ టాపిక్ ఉంటుందండి. జై గురుదేవ దత్త. ఫస్ట్ ఇంట్రడక్షన్ టాపిక్ వీడియో ఇది, తర్వాత పార్ట్ వైజ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్దాము. అంతర్ముఖం అంటే ఏమిటి? అంతర్ముఖం అంటే ఆధ్యాత్మిక పరిభాషలో మనసును బయటి ప్రపంచం నుండి లోపలికి మళ్లించి ఆత్మ ధ్యానంపై కేంద్రీకరించడం అని అర్థము. గృహస్థులకు ఇది రోజువారీ జీవితంలో సమతుల్యత, మానసిక శాంతి, కుటుంబ బాధ్యతలు చేస్తూనే ఆత్మ సాక్షాత్కారం పొందడానికి సహాయపడుతుంది. ఇందులో ఇది ఎవరైతే అంతర్ముఖము ద్వారా సాధన చేసేవారికి మానసిక లోతులు, ప్రశాంతత, కుటుంబ సంబంధాల గురించి తెలుస్తుంది. గృహస్థులకు ప్రయోజనాలు, గృహస్థ జీవితంలో అంతర్ముఖత్వం సాధన చేసేవారికి ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంది. మంచి నిర్ణయాలు తీసుకొని సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది కుటుంబ సభ్యులతో లోతైన సంబంధాలు పెంచుతుంది. భౌతిక సుఖాలతో పాటు ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తుంది. రోజు 10-15 నిమిషాలు మనస్సును లోపలికి మళ్లించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎలా అమలు చేయాలి అంటే ఉదయం, సాయంత్రం 5-10 నిమిషాలు శ్వాస ప్రక్రియపై దృష్టి పెట్టండి. భృకుటిపై దృష్టి పెట్టండి. కుటుంబ బాధ్యతలు చేస్తూనే మనస్సులో దైవస్మరణ చేయండి. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం లేదా మౌనంగా కూర్చోవడం ప్రారంభించండి. ఇది గృహస్థులకు జీవితంలో సమతుల్యతను తీసుకువస్తుంది. ప్రస్తుత కాలమానంలో ప్రతి ఒక్కరూ కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. కారణము స్ట్రెస్, అర్థం కాని సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దాని కొరకే అంతర్ముఖం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతర్ముఖం అయిన వారు ప్రశాంతత కలుగుతుంది మరియు ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకొని ఆ సమస్యలను కానీ
వారికి వచ్చిన ఇతి బాధలు కానీ పరిష్కార మార్గంలో ప్రశాంతంగా నడిపించుకునే వారి జీవితాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇక ముందు వచ్చే వీడియోస్ కూడా పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. వాటిని దత్తప్రభు పరశురాముడికి చెప్పిన విషయం కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలరు. మీ జన్మ చరితార్థం చేసుకోగలరు. జై గురుదేవ దత్త. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళీ వచ్చే పార్ట్ వైజ్ వీడియోలో మనము కలుసుకుంటూ ఉంటాము. ప్రశాంతంగా వీక్షించగలరు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.